హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీపుని. ఈరోజు సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి అగ్ని పరీక్ష చూస్తుంటే నాకేమనిపించిందంటే, జడ్జెస్ బేబీ టీమ్ వాళ్ళని సెలెక్ట్ చేయండి అంటే, వాళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళని వద్దు అంటే వీళ్ళని మానేసి ఇలా చేశారు. కానీ జడ్జెస్ ఓన్ డిసిషన్ లేదన్నట్టే అనిపించింది. ఈ 2 ఎపిసోడ్స్ కూడా అండ్ 3 కూడా మీకు కూడా అలా అనిపించిందా అన్నది ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఈ పిల్లోడు జని తన పిల్లోడి విషయంలో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆ 19 ఇయర్స్ నీకు విన్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. నువ్వు విన్నింగ్ రేస్ అని వాళ్ళు ముగ్గురు కూడా మనం ముందు మాట్లాడుకుందాం. రెడ్లు వద్దని గానీ, మళ్ళీ తర్వాత అనవసరంగా ఇప్పుడు యూజ్ చేసుకోవడం ఎందుకని చెప్పారు. ఓకే. మరి ఇదే విషయం ఇంకొక అమ్మాయి శ్రేయ అన్న అమ్మాయి కూడా 19 ఇయర్స్ కదా! మరి ఆ అమ్మాయికి మాత్రం నువ్వు తోపు, తురుము అని 3 సార్లు ఇచ్చేశారు. ఇప్పుడు నువ్వు యేసు గురించి మాట్లాడావు. ఈ పిల్లోడేమో యేసు ఇంకొంచెం ఎదిగాకరా అప్పుడు నువ్వు విన్ అవుతావు అని చెప్పారు కదా! మరి సేమ్ అదే విషయం శ్రేయ ఎందుకు చెప్పలేదు అంటే, ఆమె ఆల్రెడీ యాంకర్‌గా చేస్తుంది. కాబట్టి తను మనకి యూజ్ అవుతది. ఈ పిల్లోడైతే చిన్న పిల్లోడు. ఈ పిల్లోడికి యూజ్ అవ్వదు. అంతే కదా! మీరు సింపుల్‌గా డైరెక్ట్‌గా చెప్పొచ్చు కదా! 3 రెడ్లు ఇచ్చేయొచ్చు కదా! 3 రెడ్లు ఇచ్చి ఎలిమినేట్ చేయొచ్చు కదా! బిల్డప్ ఆ షుగర్ కోటింగ్‌లో ఎందుకు? అంటే వాళ్ళ మదర్ అంత కష్టపడ్డారు అని చెప్పాడు. కాబట్టి ఆ పిల్లోడు చాలా మర్యాదగా, మెచ్యూర్డ్‌గా మాట్లాడాడు కాబట్టి, మీరు జస్ట్ ఆడియన్స్ దృష్టిలో చెడు అవ్వకూడదని ఒక షుగర్ కోటింగ్ వేసేసి, ఆ పిల్లోడికి హగ్ ఇచ్చేసి పంపించేశారు. అంతేనా? మీరు ఏజ్ ఒకళ్ళ గురించి సేమ్ ఏజ్, సేమ్ 19 ఇయర్స్ ఏజు ఒకే పిల్ల, ఒక పిల్లకేమో మీరు 3 సార్లు ఇచ్చారు. ఇంకొక పిల్లోడికేమో కాన్ఫిడెన్స్ మళ్ళా పిల్లోడు బయటకు వెళ్ళాక కూడా వాటిల గురించి కాన్ఫిడెన్స్, ఏ మెచ్యూరిటీ అంత చిన్న పిల్లోడు మరి ఇంత చిన్న పిల్లోడిలా అంత మెచ్యూరిటీ మీకు కనపడినప్పుడు కనీసం సింగిల్ గ్రీన్ అయినా ఇవ్వచ్చు కదా! సింగిల్ గ్రీన్ కూడా ఇవ్వలేదు. ఇవ్వండి తర్వాత ప్రూవ్ చేసుకుంటేనే కదా వస్తాడు. మీరు సింగిల్ గ్రీన్ కూడా ఇవ్వకుండా ముగ్గురు కూడా రెడ్‌లిచ్చేసి సింపుల్‌గా అక్కడ బేబీ టీమ్ మీకు చెప్పుంటది. ఈ పిల్లోడు మనకి టీఆర్‌పీకి పనికిరాడు కాబట్టి మీరు ముగ్గురు రెడ్ ఇచ్చేయండి అని చెప్పుంటది. వీళ్ళు అదే చేశారు. అది చెప్పొచ్చు కదా! రెడ్‌లిచ్చి పంపించొచ్చు కదా! షుగర్ కోటింగ్ ఎందుకు? అంటే ఆడియన్స్ దృష్టిలో చెడవ్వకుండా ఉండడానికి. సో, ఇది అనిపించింది. మీకు గూడా అలా అనిపించిందా? అలా అనిపిస్తే అయితే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు శ్రేయ అన్న అమ్మాయి గూడా బాగానే ఉంది. చాలా బాగా మాట్లాడింది. చాలా యాక్టివ్‌గా కూడా ఉంది. ఆ పిల్ల తప్పని నేను అనట్లేదు. మీరు ఆ పిల్ల విషయంలోనేమో ఒక రకంగా బిహేవ్ చేసి 3 స్టార్స్ ఇచ్చి సేమ్ ఏజ్ గురించి ఇక్కడికొచ్చేటప్పటికి టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి ఒక హగ్ ఇచ్చేసి పంపించేశారు చెప్పి. షుగర్ కోటింగ్ మాటలు మాట్లాడేసి అంతవరకు కరెక్ట్ చెప్పండి మీరే. 2 వీళ్ళు సగం మందిని చూపించారు. సగం మందిని టప్ టప్ మని ఈవెన్ నేమ్స్ కూడా వేయకుండానే రెడ్ కార్డులిచ్చి తరిమేశారు. అండ్ ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళలో సగం మందికి పైగా ఇన్‌ఫ్లుయెన్సర్స్. దీన్ని బట్టి ఏమనిపిస్తుందంటే, మనం ఈ కామనర్స్ ఆడిషన్స్ స్టార్ట్ అవ్వగానే నేను ఆల్రెడీ చెప్పా. వీళ్ళ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. పేరుకి కామనర్స్ అంటారు. వీళ్ళు మాత్రం ఇన్‌ఫ్లుయెన్సర్‌ని బాగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని మాత్రమే కామనర్స్ లిస్ట్‌లో తీసుకుంటారు. మనం ఇన్నాళ్ళు అదే చూసాము. ఏదో సీజన్‌లో కొంచెం తప్పి గణేష్ ఒకడును, ఇంకొక అమ్మాయి వాళ్ళిద్దరూ ఆ నూతన నాయుడు ఏం తక్కువ కాదు. తనకి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న పిల్లోడు. ఆ పిల్లోడు ఒక గణేష్ ఎంత ఆర్‌జే అయినా గానీ పెద్దగా ఎవరికీ తెలీదు కాబట్టి, ఆ గణేష్ ఆ అమ్మాయి సంజన, సృజన ఆ అమ్మాయి కూడా ఏదో రికమెండేషన్‌తోనే వచ్చిందని ఇప్పుడు చాలా టాక్ అయితే వచ్చింది. సో, ఇది సంగతి. కామనర్స్‌ని వాళ్ళెప్పుడు అంత తీసుకోరు. ఇప్పుడు మంచి మంచి కామనర్స్ వస్తే వాళ్ళందరికీ కనీసం సింగిల్ స్టార్ కూడా ఇవ్వకుండా 3 ఇచ్చేసి తరిమేసేసారు వాళ్ళని. చాలామంది ఉన్నారు. మనకి చాలామందికి చూపించలేదు. అవేవేవో వాళ్ళు మాట్లాడారు అన్నట్టుగా ఎడిటింగ్‌లో అలా కొట్టుకుంటూ పోయారంతే. ఆ ఎడిటింగ్ కూడా ఎంత చెత్తగా ఉందంటే, ఈ శ్రీముఖి కాసేపు ఒక డ్రెస్‌లో కనపడతది. కాసేపేమో ఇంకొక డ్రెస్‌లో కనపడతది. ఈ మొత్తం షూటింగ్ వీళ్ళు 2 డేస్‌లో చేశారబ్బా! ఈ 2 డేస్‌లో చేసినప్పుడు ఫస్ట్ డ్రెస్ వేసిన వేసుకొని ఎంతమందికైతే వీళ్ళు ఆడిషన్స్ చేశారో అవన్నీ ఫస్ట్ వేసుకోవచ్చు కదా! అప్పుడు సెకండ్ డ్రెస్ వేసుకోవచ్చు కదా! కాదా కలబలం ఏంటి అంటే, అక్కడ ఒక్కసారిగా ఒక డ్రెస్‌తో కనబడుతుంది శ్రీముఖి. ఇంకొక్కసారేమో ఇంకొక డ్రెస్‌తో కనబడుతది. ఏం చేస్తున్నారు?
జస్ట్ ఏమనిపించిందంటే ఈ అగ్ని పరీక్ష జస్ట్ షోకి ఒక హైప్ తేవడానికి 'బిగ్ బాస్ తెలుగు 9'కి ఒక హైప్ తేవడానికి దృష్టిని అంటే ఆడియన్స్ దృష్టిని కాన్సంట్రేషన్‌గా చేసేలా చేయడానికి 2 జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ పెంచడానికి ఇది ఓన్లీ జియో హాట్‌స్టార్‌లో వస్తుంది కదా! వీటి కోసమే కొంచెం హైప్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎవరు అనూష రత్నం అంట. ఆ అమ్మాయి పోస్ట్ పెట్టిందబ్బా! పోస్ట్ పెట్టిన వితిన్ 6 అవర్స్‌లోనే 17 లైక్స్ వచ్చాయి. అండ్ ఆ అమ్మాయి నైనిక అనుకుంటా. నైనిక వాళ్ళ ఫ్రెండ్ అంట. అండ్ తను సేమ్ ఏవో హోస్ట్‌ల కూడా చేసిందంట. ఈయన చేసిన అమ్మాయిని పట్టుకొచ్చి తనకి 270నో, 280కో ఏమో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. తను కామనర్ అంట. సో, ఇప్పుడు కామనర్ ఆడిషన్‌లో ఉంది. సో, శుభ్రంగా 3 స్టార్స్ ఇచ్చేశారు. ఆ అమ్మాయికి దివ్య, నిఖిత ఉంది. ఆ అమ్మాయి కూడా బాగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఆ అమ్మాయి కూడా 3 స్టార్స్ ఇచ్చేశారు. సో, ఇంకా అమ్మాయి శ్రీజ వీళ్ళకి వచ్చిన వాళ్ళలో చాలామంది నచ్చలేదు. బట్ శ్రీజ ఏమైనా ఇరిటేట్ చేసిందా? ఒక రెస్పెక్ట్ లేదు. అక్కడ శ్రీముఖి ఏమో ఒక్కసారి నా మాట విను ప్లీజ్ అంటే వినదు. వినకుండా ఆ! చెప్పు అని అరుస్తది. శ్రీముఖి మీద ఈ రకంగా బిహేవ్ చేసిన శ్రీజకేమో తనకి స్టార్స్ ఇచ్చి నెక్స్ట్ రౌండ్‌కి గూడా పంపుతారా? గ్రీన్ స్టార్. మీకు అలా ఇంత ఇరిటేటింగ్ క్యాండిడేట్స్‌ని ఆ ఒక్క రెస్పెక్ట్ లేదు, పాడులేదు. వావ్! రియాక్షన్ ఇరిటేటింగ్ వీళ్ళనేమో నెక్స్ట్ రౌండ్‌కి పంపుతారా? కొంచెం నిజమైన కామన్ మ్యాన్ వచ్చేసి వాళ్ళేమన్నా పెర్ఫార్మన్స్ చేసినా కూడా వాళ్ళకి మాత్రం మీరు వినలేదు. అంటే చాలామందిని ఎగ్గొట్టేశారు ఎడిటింగ్‌లో. కనీసం పేర్లు కూడా రాలేదు. వాళ్ళు పోయారు మొత్తం. అందరూ ఈ జననీతనం పిల్లోడి విషయంలో ఎందుకు అంత చిరాకనిపించిందంటే 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కంపారిజన్ ఒకళ్ళే కాదు. ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. పేరు మర్చిపోయాను నేను. వచ్చినప్పుడు చెప్తాను. నవదీప్ ఒకళ్ళ విషయంలో ఏదో చెప్పాడు. అది చెప్తాను. అది కూడా వేరే వాళ్ళ విషయంలో ఒక రకంగా బిహేవ్ చేసి, వీళ్ళ విషయంలో అంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గరకొచ్చేటప్పటికి ఒకేలా కొట్టేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి 19 ఇయర్స్ ఉన్న అమ్మాయి శ్రేయకి కూడా ఆ అమ్మాయి చాలా యాక్టివ్‌గా ఉంది. చాలా బాగా మాట్లాడుతుంది. అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ బట్ ఏజ్ గురించి కూడా కంపేర్ చేశారు కదా! జనిత్ అండ్ నేమ్‌తో. సో, ఆ ఏజ్ కంపారిజన్ చేసుకుంటే మాట్లాడాల్సొచ్చింది. కానీ ఆ అమ్మాయి నిజంగానే బావుంది. అండ్ తమిళ్‌లో యాంకరింగ్ చేస్తుందంటే బావుందంటే యాక్టివ్‌గా కూడా ఉంది అని. సో, ఇది వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. సో, నేను ఎపిసోడ్ 2 నుంచి 3 వరకు కొంచెం ఫాస్ట్‌గా అవ్వడానికైతే మీకు చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. ఎపిసోడ్ 3 వచ్చేసి డిమాన్ పవన్ అంట. తను యాక్టింగ్‌కి ట్రై చేస్తున్నాడంట. నేనేమో హీరో అవుతానని అనలేదు. అది మాత్రం నచ్చింది. బిగ్ బాస్‌కి వెళ్ళి హీరో అవ్వాలనుకోవడం అంత మూర్ఖత్వం ఉండదు. ఒక్కసారి బిగ్ బాస్ హౌస్‌లో చూసాక వాళ్ళని హీరోగా మనం ఊహించలేం. మనము నేను ఊహించడానికి నాకు తెలిసిన అలాంటి చాలామంది ఆడియన్స్ ఒకసారి 'బిగ్ బాస్' హౌస్‌లో చూసాక వాళ్ళని హీరోగా మనం ఎక్కడ కూడా చూసింది లేదు. మనం ఎందుకు చూడలేమో అన్నది ఏమో తెలియదు. మన మైండ్ సెట్‌లు వాళ్ళ 'బిగ్ బాస్' బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళని మనం పట్టించుకోము. అదేంటో తెలియదు. మనకే అర్థం కాదు. కొత్త హీరోలు బోలెడు మంది వస్తున్నారు. వాళ్ళందరూ చూస్తున్నాం. మేబీ వాళ్ళంత మంచి మూవీస్ తీయట్లేదో లేదో వాళ్ళకంత మంచి ఆపర్చునిటీస్ రావట్లేదనో గానీ, సో, ఇది ఈ పిల్లోడు హీరో అవుతాను అనలేదు. అక్కడికి సంతోషం. యాక్టింగ్ ట్రై చేస్తున్నాను అన్నాడు. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాడు కూడా. స్కిల్స్ అన్నీ కూడా చూపించాడు. సో, ఆ అబ్బాయికి 3 స్టార్‌లయితే ఇచ్చేశారు. ఓకే. అండ్ ఆ ముగ్గురు ఇచ్చి డైరెక్ట్ టాప్ 5లో పెట్టారు. పిల్లోడు కొంచెం హానెస్ట్‌గా కనబడ్డాడని, గుడ్ బాయ్‌లా అనిపించాడని అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఆ శ్రీజ ఆల్రెడీ మాట్లాడాం కదా! ఓవర్ యాక్షన్ చేసింది కొంచెం. ఈ అమ్మాయి అండ్ ఇంకొక అమ్మాయి శ్రేయ అనుకుంటా. తను సేమ్ శ్రీజ లాగానే బిహేవ్ చేసింది. బట్ చాలా డిఫరెన్స్. ఆ అమ్మాయికి మర్యాద ఉంది. యాటిట్యూడ్ లేదు. చాలా పద్ధతిగా జస్ట్ అక్కడ ఒక క్రియేటివిటీతో లోపలికి రమ్మని చెప్తారు. అందరికీ అలాగే లోపలికొచ్చింది. యాంకరింగ్ చేసినట్టు చేసింది. అంతా ప్రాపర్‌గా చేసింది కానీ, శ్రీజ అరుపులు అరుస్తా ఉంటది. అలానే ఒక మర్యాద లేదు. ఆ యాటిట్యూడ్, ఆ అరుపులు
అసలు ఆ బిందుని అంటది, "నువ్వు కళ్ళకు రెడ్డిచ్చావంటది." ఆ బిందుని నేను ఒకవేళ నేను గనక ఈ సీజన్‌లో వస్తే నన్ను ఆడపులి అంటారు. అనవసరంగా నీ ట్యాగ్ నాకు వచ్చేస్తదని నాకు అది ఇచ్చావు కదా! అంటే అవుననుకనే అసలు బేసిక్‌గా 'బిందు మాధవి' సీజన్ చూస్తే ఆ బిందు ఆడపిల్లల విషయంలో ఎక్కడా కూడా అలా బిహేవ్ చేయలేదు. ఆ సీజన్‌లో స్టార్టింగ్‌లో కూడా ఆ అమ్మాయి ఆడపిల్లల కోసం కొట్లాడడం, వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం ఇలాంటివి చాలా చేసింది. ఈవెన్ నా పిల్లోడు మాస్క్ మ్యాన్ అంత ఎందుకు ఆడేసుకుంది? జస్ట్ అలా అన్నందుకే వాళ్ళ వైఫ్‌ని కొడుతున్నాను అన్నందుకే ఆడేసుకుంది. ఆ అమ్మాయికి ఏమి కుల్లులో అయినా ఎందుకు కుల్లుంటది? ఆ అమ్మాయి విన్ అయిందబ్బా! విన్ అయ్యి పక్కన కూర్చుంది. ఆమె విన్ అయిపోయిన ఆ అమ్మాయికి పిల్లని చూసి ఎందుకు కుళ్ళుంటది? అయినా ఈమె ఎక్కువ ఊహించుకుంటుంది. కానీ లాస్ట్ సీజన్‌లో అంత బాగా ఆడిన యష్మికే సపోర్ట్ చేయలేకపోయారు జనాలు. ఈ అమ్మాయి జస్ట్ అరుపులు అరిచేస్తే వచ్చేస్తదా? మేబీ టీఆర్‌పీ కోసం 4 రోజులు ఉంటదేమో. ఫస్ట్ వీకో, సెకండ్ వీకో జనాలు బయటికి తరిమేస్తారు. ఒకవేళ 'బిగ్ బాస్' ఉంచుకున్నా ఎంతసేపు ఉంచుకుంటాడు? ఇంకో 1 వీక్ ఉంచుకుంటాడు. ఆ బిహేవియర్‌కి అస్సలు బాలేదు. రాగానే ఓవర్ యాక్షన్‌తో స్టార్ట్ చేసింది. ఆ నాన్ స్టాప్ వాగుతుంది. అదే తను చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. ఆ ఓవర్ యాక్షన్‌నే గొప్పగా ఫీల్ అవుతాం. ఆ పక్కన శ్రీముఖి ఒక్క నిమిషం అని శ్రీముఖి జీవితంలో రన్నర్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంత బిజీగా ఉంది. ఎన్ని షోస్ చేసింది. ఆ పిల్లల్లో ఏమన్నా యాటిట్యూడ్ కనబడుతదా శ్రీముఖిలో? కొంచెమైనా అసలు తను యాటిట్యూడ్ అనేది చూపించదు. ఎంతమందిని డీల్ చేసింది. 45 మందొస్తే వాళ్ళందరితో ఎంత పద్ధతిగా మాట్లాడింది. ఎవరైనా రిజెక్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంటే ఎంత ఫీల్ అయిపోయింది శ్రీముఖి. ఆ పిల్లతో మళ్ళీ ఈ శ్రీజకి కంపారిజన్ అక్కడ నువ్వేదో సీజన్‌లోనే 3లోనో ఆడావు కదా! అంటే నీకు శ్రీముఖి సీజన్ 2లో ఆడింది 3లో కూడా ఆడలేనంత. అంటే శ్రీముఖి గురించి ఆ మాత్రం తెలియకుండా నువ్వు 'బిగ్ బాస్‌కి' వెళ్ళిపోయావా అక్క? నువ్వు 2లోనే 3లోనో ఆడావు కదా! అని అంటుంది. ఆ యాటిట్యూడ్, ఆ బిహేవియర్ అసలు చాలా వరస్ట్‌గా ఆ డిస్కషన్ అంతా కూడా ఒక్కడుంటే ఒక్కడు బాలేదు. సో, ఇంత డిస్ట్రెస్ అంటే ఈ రకంగా ఉన్నందుకే ఆమెని తీసుకున్నారా అనేది నాకైతే అలా అర్థం కాలేదసల. అలా అనిపించిందనమాట. సో, అది ఇలాంటి వాళ్ళకేమో స్టార్ ఇచ్చి అవకాశం ఇస్తారా అనేది నాకు చాలా ఏదోలా అనిపించింది. ఇవ్వాల్సిన వాళ్ళకి మాత్రం షుగర్ కోటింగ్‌లు పెట్టి బయటకు పంపించేస్తన్నారు. ఇలా వరస్ట్ బిహేవియర్ వాళ్ళనేమో లోపలుంచేస్తున్నారు. ఇదయిపోయింది. నెక్స్ట్ ఆ శ్రీముఖి మీద ఆగు అన్నప్పుడు ఒక్క నిమిషం అన్నా ఆగలేదు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆగండి, ఓ ఎహే అనే ఆమె మీద వచ్చింది. ఇది అస్సలు నచ్చలేదు నాకు ఆ పిల్ల. తను ఆ టైంలో ఏమో నెక్స్ట్, నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏమన్నా నచ్చుద్దేమో అది తెలీదు కానీ, నిన్నటి ఎపిసోడ్‌లో అయితే ఆమె నచ్చలేదు. సో, చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆమె 'డబ్బా రేకులు రాణి' అంట పేరు పెట్టుకుంది. టీఆర్‌పీ కావాలి కాబట్టి నన్ను తీసుకోవాలి అంటది. సో, ఇది నవదీప్ అక్కడికే అంటాడు. పబ్లిక్ వాంట్స్ దట్ అది కదా! అందుకు నేను ఒకటి ఇస్తున్నానని ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఊర్మిళ అంట. ఈవిడ మోడల్ పేడ రాసుకోమంటే పేడ రాసుకున్న తర్వాత ఏడుస్తున్నావా అంటే, లేదు ఏడిపిస్తా అని అన్నది. ఆ అమ్మాయికి నవదీప్ ఒక్కళ్ళు ఒక్క స్టార్ అయితే వచ్చింది. అయిపోయింది. నెక్స్ట్ శాస్త్రి గారంట. ఆయన ఎందుకు నాకు అర్థం అవ్వదు. ఇప్పుడు శాస్త్రి గారు వీళ్ళు అదే చెప్తున్నా కదా! వీళ్ళకి క్లియర్‌గా బీబీ టీమ్‌కి మైండ్‌లో ఉంది. మనం వీళ్ళని తీసుకుందాము. సో, కాబట్టి కొంతమంది కామనర్స్‌ని తీసుకొని వాళ్ళకి 3 రెడ్లిచ్చి తరిమేద్దాం. ఇప్పుడు ఇంతమంది వేల మంది అప్లై చేశారబ్బా! బిగ్ బాస్‌కి. ఆ వేల మంది అప్లై చేస్తే మీరు ఈ శాస్త్రి గారిని ఎందుకు తీసుకున్నారు? 3 రెడ్లిచ్చి పంపడానికే కదా! సో, మీ కౌంట్‌లో మీరు 45 కామనర్స్ అని పిలుస్తున్నారు. సో, ఆ 45 కామనర్స్ కౌంట్ తీరాలి కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ తీసుకున్నారు. ఆవిడ కేతమ్మ ఆవిడని మీకు తీసుకునే ఉద్దేశం లేదు. ఆ నరసయ్య తాత మీకు తీసుకునే ఉద్దేశం లేదు కానీ వాళ్ళందరినీ ఎందుకు తీసుకున్నారు? కామనర్స్‌లో మేము 45 మందికి ఆడిషన్స్ చేశాము అని చెప్పుకోవడానికి కానీ, మీరక్కడ సెలెక్ట్ చేసుకున్నది ఎవరిని? ఇన్‌ఫ్లుయెన్సర్‌ని.
ఇక్కడ ఈ శాస్త్రి గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? సింపుల్‌గా లోపలికి పిలవడం, లోపలికి పిలిచి 3 రెడ్ కార్డులిచ్చి బయటికి వెళ్ళడం అంతే. ఏం లేదు. ఈయన ఎందుకు పిలుచుకోవాలి అసలు? ఈయన ప్లేస్‌లో ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా! అసలు శాస్త్రి గారన్న వ్యక్తికి అక్కడికి పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది? జస్ట్ 3 రెడ్‌లు ఇవ్వడానికేనా అని అనిపించింది నాకు. నెక్స్ట్ ఆ నరసయ్య తాత ఈయన కూడా అంతే. వీళ్ళకి తీసుకుంటే ఉద్దేశం అనేది లేదు. ఆయన తీసుకుంటే ఆయన ఏం చేస్తారు? హౌస్‌లో ఏం చేయరు. కానీ ఎందుకు మీరు ఆడిషన్స్ అని పిలిచారు? అతన్ని నరసయ్య తాతని కానివ్వండి, శాస్త్రి గారిని కానివ్వండి, వీళ్ళని ఎందుకు మీరు ఆడిషన్స్ పిలిచారు? ఆ కేతమ్మని కానివ్వండి, ఆ పెద్దావిడ మీకు వీళ్ళ ముగ్గురిని తీసుకునే ఉద్దేశం లేదు. జస్ట్ ఆ కామన్ నర్స్‌లో ఏమో పెద్దవాళ్ళని తీసుకున్నాము, ముసలోళ్ళని తీసుకున్నాము అని చెప్పుకోవడానికి ఆ 45 కౌంట్ వేసుకోవడానికి అంతే తీసుకోవడానికి కాదు. సో, ఇది ముగ్గురు నైతాన్ని కూడా పంపించేశారు. అసలు ఫస్ట్ వాళ్ళ స్టేజ్ వరకు కూడా రానివ్వాల్సిన అవసరమే లేదు కదా! వాళ్ళకి ఓట్స్ పెంచడం అంత పెద్ద ఏజ్‌లో వాళ్ళకి ఎందుకు ఓట్స్ వేయడము ఫస్ట్ టైమ్ మీరు సెలెక్ట్ చేయకపోతే పెట్టాము అని ఊరుకుండరు కదా! ఎందుకు అవన్నీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి. ఇంకా నాగప్రశాంత్ అంతా లాయర్. అతనికి నవదీప్ మాత్రం ఒకటిచ్చారు. మిగిలినోళ్ళు ఇద్దరు ఇవ్వలేదు. నవదీప్ ఇచ్చారు. ఆ శ్రేయ ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుందాము. యాక్టివ్‌గానే ఉంది. బట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, అన్ని రకాలుగా బానే ఉంది ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి విషయంలో ఏమో గొప్ప ఇంత చిన్న ఏజ్‌లోనే నువ్వు అంత సాధించావు. ఆ గొప్ప ఈ అమ్మాయి విషయంలో, జనిత్ విషయంలో ఏమో ఇప్పుడు చిన్న పిల్లోడివి ఇంకొక 2 ఇయర్స్ ఆగి వస్తే నువ్వు విన్నర్ అవుతావు. ఇలా మాట్లాడి చాలా ఇది చేసినట్టుగా అనిపించింది. నాకేంటో లాజిక్స్ ఏంటో నెక్స్ట్ రవి ఈ పిల్లోడు ఏంటంటే ఆ హెయిర్‌తో ఎంటర్ అయ్యాడు. ఈ హెయిర్‌తో ఏదో చేద్దాం అనుకున్నాడంట. అసలు ఈ పిల్లోడు హెయిర్‌తో చేయడం ఏంటి? ఈ పిల్లోడిని కూడా అంతే జస్ట్ అక్కడికి పిలవడం, టాటా బాయ్ బాయ్ చెప్పేసి 3 రెడ్ కార్డులిచ్చి ఇవ్వడానికే పిలిచారు. ఎందుకంటే రాగానే నువ్వు గ్రూప్ డిస్కషన్స్‌లోని మగాళ్ళే గొప్ప అని అన్నావంట కదా! అని శ్రీముఖి అడుగుతది. అంటే తెలుసు ఇక్కడ ఒక డిస్కషన్ వస్తది. ఈ పిల్ల ఆల్రెడీ గ్రూప్ డిస్కషన్‌లో ఏదో పెట్టంట వాగు ఉంటాడు. అదే ఏదో వాగుతున్నాడు కదా! ఏంటి ప్రెగ్నెన్సీ టైమ్‌లోనా అంటే ఆ పిల్లోడు ఏం మాట్లాడుతున్నాడో తెలీదు. ఆ పిల్లోడిని అసలు ఎందుకు ఆడిషన్స్‌కి పిలుచుకోవడం. ఆ 13 మినిట్స్ కూడా ఆయన పెంట చేశాడు. వీళ్ళు లవ్ ఫెయిల్యూర్‌తో సమానం అంట. ఆహ్, తల్లి పొరిటి నొప్పిలికిని ఈ పిల్లోడు లవ్ ఫెయిల్యూర్‌కి ఏం సంబంధం అసలు? ఏమో ఏం మాట్లాడుతున్నాడు ఆ పిల్లోడు. అలాంటి పిల్లోడిని అసలు స్టేజ్ మీదకి పిలవడం ఎందుకు? 3 రెడ్ కార్డులిచ్చి పంపడం ఎందుకు? మీరు 3 రెడ్ కార్డులు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆ పిల్లోడిని పిలిచారా? లేదా గ్రూప్ డిస్కషన్‌లోనే ఆ పిల్లోడు అంత చెత్తగా గ్రూప్ డిస్కషన్స్ చేసినప్పుడు, కావాలంటే ఆ గ్రూప్ డిస్కషన్స్‌ని టెలికాస్ట్ చేయాల్సిందే కదా! ఎందుకు ఆడిషన్స్‌ని ఈ 45 మందిలో ఆ పిల్లోడిని సెలెక్ట్ చేయడం. ఇంకా చాలామంది ఇప్పుడు మన ఫాలోవర్స్ చాలామంది గ్రూప్ డిస్కషన్స్ నుంచి వెనక్కొచ్చేసారు కదా! వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చి వాళ్ళని ఆ 45 మెంబర్స్‌లో ఉంచి వాళ్ళని లోపలికి పిలిస్తే బావుండేది కదా! ఇప్పుడు ఈ పిల్లోడిని ఎందుకు పిలవడము? ఆ రోజే గ్రూప్ డిస్కషన్‌లో ఏదో పెట్టంట బావుంటది. ఆ వాగాడు కాబట్టే ఇప్పుడు శ్రీముఖి అడిగింది. సేమ్ డిస్కషన్ గురించి మళ్ళీ మాట్లాడారు. గురువు ఎట్లా ఇచ్చారు, పంపారు. అది ఇవన్నీ మనం మనకు ఆలోచిస్తే అర్థమవుతది. ఇదంతా జస్ట్ ఒక ఆట. ఏ ఆట మన ఆడియన్స్ మైండ్‌తో ఆడుతున్న ఒక ఆట. మన మైండ్‌లో అరే! కామనర్స్‌ని పిలిచేశారు అని అంతే. అంతకు మించి ఏం లేదు. కామనర్స్‌గా అడుగుదురు. నెక్స్ట్ ఈ 'శ్రీతేజ్' అన్న ఆయన్నయితే నేను 'ప్రసన్న కుమార్' అన్న ఆయన్ని అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మీకు. 'ప్రసన్న కుమార్', 'శ్వేత' ఈ ఎపిసోడ్ 3లో నాకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరైనా ఉన్నారు అంటే ఆ 'శ్వేత' ఎపిసోడ్ 3. ఏంటి ఆల్మోస్ట్ 3 ఎపిసోడ్స్‌లో నాకు బాగా నచ్చిన ఎవరైనా అమ్మాయి ఉందంటే ఆ అమ్మాయి 'శ్వేత' అనిపించింది. చాలా మెచ్యూర్డ్ అంటే నేను మర్చిపోయాను. థర్డ్ ఎపిసోడ్ లాస్ట్‌లో చూసాను కాబట్టి నాకనిపించింది. 'శ్వేత' చాలా మెచ్యూర్డ్‌గా చాలా బాగా అనిపించింది. ఆ అమ్మాయి
ఆ అమ్మాయి నవదీప్‌కి ప్రపోజ్ చేసినప్పుడు కూడా చాలా పద్ధతిగా ప్రపోజ్ చేసింది ఆ అమ్మాయి. నచ్చింది నాకు. చాలా మెచ్యూర్డ్‌గా, చాలా డిసిప్లెయిన్‌గా, చాలా మర్యాదగా అనిపించిందనమాట. సో, ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అనేది అంటే, ఈ లాస్ట్ ఎపిసోడ్‌లో ఈ మహా అగ్ని పరీక్ష ఎపిసోడ్ అనే లాస్ట్ ఎపిసోడ్ మనకి ఎప్పుడు 5థ్‌న వస్తది. సో, ఆ రోజు మనకి ఈ పబ్లిక్ ఓటింగ్ టాప్ 13 అంటే ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఎవరు? ప్రసన్న కుమార్ అండ్ శ్వేత. వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేశారు. మిగిలిన 13 మెంబర్స్‌ని ఆ రోజు వాళ్ళలో ఎవరైనా డైరెక్ట్ బీబీకి పంపుతున్నామో, లేదా ఓటింగ్‌కి పంపుతున్నామా ఇది చెప్తారనమాట. సో, బట్ ఈ ప్రసన్న కుమారు, శ్వేత వీళ్ళిద్దరూ కూడా టాప్ 13లో లేరు. ముందే బయటికి పంపించేశారు. కానీ వీళ్ళని ఎలిమినేట్ చేయలేదు. ఇది ట్విస్ట్. వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళిద్దరికీ కూడా యెల్లో కార్డ్ ఇచ్చి మీరు ఎలిమినేట్ అయ్యారని చెప్పలేదు. ఏం చెప్పలేదసలు. మీకు యెల్లో కార్డ్ వచ్చింది. మీరు వెళ్ళొచ్చు అని చెప్పి మాత్రమే పంపారు. సో, వాళ్ళని ఎలిమినేట్ చేయలేదు. అండ్ ఇలా ఎందుకు జరిగింది అంటే, ప్రసన్న కుమార్ ఇద్దరు నచ్చారా? ఇప్పుడు శ్వేత అన్నాను కదా! జెంట్స్‌లో ప్రసన్న కుమారు ఏమైనా ఇన్‌ఫ్లుయెన్షియల్‌గా మనిషి అయినా ఈ మామూలు ఇన్స్పిరేషన్ కాదు. అండ్ ఒక కొంచెం ఇంత సింపతి కూడా ట్రై చేయలేదాయన. ఎంతంటే ఇంత సింపతి కూడా ట్రై చేయలేదు. ఆ అమ్మాయి దివ్య, నిఖిత, అభిజిత్ మీద అన్ని కామెంట్స్ చేసింది. నాకు యెల్లో అని చెప్పేసి ఏడుపు మొదలుపెట్టేసింది. యెల్లో ఇచ్చారు ఏంటి అన్నట్టుగా ఏడుపైతే స్టార్ట్ చేసేసింది. అంత స్ట్రాంగ్‌గా మాట్లాడిన ఆ అమ్మాయి సింపతీస్ ట్రై చేసింది. ఈయన 1 మినిట్ ఆఫ్ ఫేస్‌లో సాడ్‌నెస్ లేదు. సింపతి కోసం ట్రై చేయడానికి కూడా ట్రై చేయలేదు. నవ్వుతూనే ఉన్నాడు. ఆయన సో, జనాలకి ఎలా ఉంటదంటే ఫస్ట్ డేనే ఇంత ఇంప్రెషన్ వచ్చింది ఆయన మీద. అబ్బా! ఏమైనా ఇన్‌స్పిరేషనల్‌గా మనిషి అనైతే అనిపించింది కదా! సో, ఈయన గనుక ఈ పబ్లిక్ ఓటింగ్ ఈయన్ని పంపితే ఏమవుతది? జనాలందరూ మిగిలినోళ్ళు ఎవరికీ ఓటు వేయడం మానేసి, అబ్బా! ప్రసన్న కుమార్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన 1 వీక్ అయినా 'బిగ్ బాస్ 9లో ఉండాలి. కాబట్టి మనం ఆయనకి ఓటేద్దాం. ఇది ప్రతి ఒక్కళ్ళ మైండ్‌లో ఉంటది. అప్పుడేమవుతది మిగిలిన వాళ్ళు లేబర్‌కి ఓట్లు పడవు. ఆయనకి ఒక్కొక్కళ్ళకి ఓట్లు పడతాయి. అందుకే ఆయన్ని ఆ యెల్లో కార్డ్ ఇచ్చి పక్కన పెట్టారు. ఎలిమినేట్ చేయలేదు. ఆయనే మేబీ డైరెక్ట్‌గా బీబీ9కి పంపే ఛాన్స్ ఉందనమాట. చాలా చాలా ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ శ్వేత, శ్వేత మనకి ఫస్ట్ డే చాలా ఇంప్రెస్ చేసింది. అండ్ తర్వాత టాస్క్‌లో కూడా చాలా బాగా ఆడిందంట. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి 1-15 నంబర్స్ ఇచ్చి ఎవరు ఫస్ట్ నిలబడమంటే అప్పుడు శ్వేత వచ్చి ఫస్ట్ నంబర్‌లో నిలబడటం. ఆ తర్వాత ముగ్గురు, నలుగురు వచ్చి ఆ అమ్మాయిని తోసేయడం. ఫిజికల్‌గా ఆ అమ్మాయిని మిగిలిన వాళ్ళని బాగా హ్యాండిల్ చేయగలగడం. ఆ తర్వాత వచ్చిన ఫిజికల్ టాస్క్‌లో కూడా శ్వేత చాలా బాగా ఆడి ఒక మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. ఆ అమ్మాయి గురించి. సో, వాళ్ళకి ఏమనిపించింది, ఇంకా ఎపిసోడ్స్ రిలీజ్ కాకముందే శ్వేత మీద ఒక పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడు గనక ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక శ్వేత మీద ఇంకా పాజిటివ్ టాక్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది ఆడియన్స్ శ్వేతకి ఖచ్చితంగా ఓటు వేసి అయితే పంపుతారు. సో, కాబట్టి మనం ఏం చేద్దాము ప్రసన్న కుమారు జెంట్స్ కేటగిరీలో ఆయన కూడా ఓట్లు పడే ఛాన్స్ అయితే ఉంది. శ్వేతకు పడే ఛాన్స్ ఉంది. సో, వీళ్ళిద్దరిని మనం డైరెక్ట్ మేబీ వాళ్ళే ప్లాన్ అయ్యి ఉండొచ్చు. ఇది నేనైతే గెస్ చేస్తున్నాను అంతే. వాళ్ళు ప్లాన్ అయ్యి ఉంటదేమోనని. ఈ గెస్‌లో కూడా చాలా వరకు నిజం ఉండొచ్చనమాట. సో, ఈ ప్రసన్న కుమారు, శ్వేతకు వీళ్ళిద్దరికీ కూడా యెల్లో కార్డ్ ఇచ్చి బయటకి పంపి ఓటింగ్‌కి వాళ్ళిద్దరిని వదలరనమాట. సో, వాళ్ళిద్దరూ మేబీ డైరెక్ట్ బీబీ9కే వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ మిగిలిన 13 నంబర్స్‌లో కూడా ఇప్పుడు ఎవరైతే 13 నంబర్స్ ఉన్నారో వీళ్ళకైతే కాల్స్ వెళ్తున్నాయి. వాళ్ళ ఆధార్ కార్డ్స్ అని, పాన్ కార్డ్స్ అని, వాళ్ళ డీటెయిల్స్ అని అవన్నీ కూడా మళ్ళీ తీసుకుంటున్నారంట. సో, తీసుకుంటున్నారంటే ఏదో ప్లాన్ వేస్తున్నారని అర్థం. బీబీ టీమ్ ఇంకా ఏదో ప్లాన్ చేస్తుంది. సో, అందులో భాగంగా మేబీ మిగిలిన 13 నంబర్స్‌లో కూడా కొంతమందిని డైరెక్ట్‌గా పంపడము, కొంతమందినేమో ఓటింగ్ పంపడము ఇదేదో ప్లాన్స్ జరుగుతున్నాయన్నమాట. సో, ఇది ప్రసన్న కుమార్ గారు అండ్ శ్వేత వీళ్ళిద్దరి విషయంలో అయితే వాళ్ళకొచ్చింది వాళ్ళు ఎలిమినేట్ అవ్వలేదు. వాళ్ళకి జస్ట్ యెల్లో పార్ట్ ఇచ్చారు. సో, అది ఇక్కడ శ్రీతేజ దగ్గర నుంచి ప్రసన్న కుమార్ దగ్గరికి ఎందుకు వెళ్ళాను అంటే, శ్రీతేజ అండ్ ప్రసన్న కుమార్
వీళ్ళిద్దరికీ కూడా కామనర్స్ ఆడిషన్స్ కాకుండా అంతకుముందే వీళ్ళిద్దరిని బిగ్ బాస్ అప్రోచ్ అయ్యింది. బిగ్ బాస్ అప్రోచ్ అయిన వీళ్ళిద్దరిని కామనర్ ఆడిషన్స్‌లోకి పంపారు. వీళ్ళిద్దరిని వాళ్ళిద్దరూ కూడా మేబీ నాకు తెలిసి కామనర్స్ ఆడిషన్స్‌కి అప్లై చేసుకొని ఉండరు. ఎందుకని నేను అనుకుంటున్నానంటే వీళ్ళిద్దరిని ఆల్రెడీ బిగ్ బాస్ అంతకుముందే అప్రోచ్ అయితే ఇంకా మళ్ళీ ఎందుకు వాళ్ళు కామనర్ ఆడిషన్స్‌కి అప్లై చేసుకుంటారు? వీళ్ళిద్దరిని ఖచ్చితంగా అంతకుముందే అప్రోచ్ అయ్యి ఉంటుంది. ఈ సీజన్ కోసం వీళ్ళిద్దరిని కామనర్ ఆడిషన్స్ కంటే ముందు అప్రోచ్ అవ్వడం మాత్రం 99.9% నిజం అనేది లీక్స్ అయితే వచ్చాయన్నమాట. సో, అది సంగతి. సో, అది వీళ్ళకి ఆనర్ ఆడిషన్స్ ఆ రేంజ్‌లో ఉన్నాయి. అలానే శ్రీతేజ చాలా సాఫ్ట్ స్పోకెన్ అంట. సో, ఆ పిల్లోడికి ఏమన్నారు, ఏ అడ్వాంటేజ్ లేని వాళ్ళకి BB9 అడ్వాంటేజ్‌గా బీబీ అవసరం లేదు. నీకింకా చాలా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. పాటలు పాడగలవు, అది చేయగలను. మరి దివ్య, నిఖిత అన్న అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తూ లాస్ట్ ఫైనల్ సెమిస్టర్ ఏదో ఫైనల్ ఇయర్ ఏదో చదువుతుంది. ఆ అమ్మాయి మరి అమ్మాయికి మాత్రం ఎందుకమ్మా ముగ్గురు గ్రీన్‌లు ఇచ్చేశారు. పోయి చదువుకో, ఎంబీబీఎస్ చదువుతున్నావు. నీకిప్పుడు ఎందుకు బిగ్ బాస్, నీ కెరీర్‌కి బిగ్ బాస్‌కి సంబంధమే లేదు. వెళ్ళి శుభ్రంగా ఎంబీబీఎస్ చదువుకో అని పంపేపోయారా? ముగ్గురు 3 రెడ్లిచ్చి, ఆహా! అలా చేయలేదు. అక్కడ గాని పంపలేదు. అలానే ముగ్గురు కూడా 3 గ్రీన్‌లు సిగ్నల్స్ అయితే ఇచ్చారు. అంటే నేననేది ఆ అమ్మాయికి ఇవ్వడం తప్పు అని అనట్లేదు. బట్ నేను ఖచ్చితంగా 3 ఇవ్వడం అయితే ఖచ్చితంగా తప్పు. ఆ అమ్మాయి చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడింది. చాలా బాగా మాట్లాడింది. ఫేస్ టు ఫేస్ కూడా మాట్లాడింది. అన్నీ బానే ఉన్నాయి. ఒకళ్ళకి నెగెటివ్ వేలో ఇచ్చి ఇవ్వకపోవడమో, 3 రెడ్లు ఇచ్చేయడమో, లేదా సింగిల్ రెడ్ ఇవ్వడమో శ్రేయత్ విషయంలో అంతే. మీకు బిగ్ బాస్ అవసరం లేదు. మీ సాంగ్‌లకి మీరు ఇంకా ఇలా చాలా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయంట అని. మరి మిగిలిన వాళ్ళకి కూడా చాలా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఎందుకు మరి వాళ్ళకి 3 ఇచ్చేసారనేది ఇంకా అయితే తెలియలేదు. సో, ఇది నెక్స్ట్ లెవెల్‌లో అయితే చూపిస్తారు. ఈవెన్ శ్రీజ కూడా నువ్వు ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జాబ్ చేసుకుంటున్నావు. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ నువ్వే వీడియోస్ కూడా చేసుకుంటున్నావు కదా! నీకెందుకు నీ అరుపులు ఇక్కడ ఆడియన్స్‌ని భరించలేరు. ఆమె కూడా మానేయాల్సింది. మరి ఎందుకు ఇచ్చారనేది నెక్స్ట్ బిందు ఇవ్వలేదు. ఇంకొకటేంటంటే బట్ అభిజిత్ ఇచ్చాడు. ఇవి ఒక్కొక్కసారి అభిజిత్ ఇస్తున్నాడు. ఒక్కొక్కసారి బిందు ఇస్తుంది. ఒక్కొక్కసారి నవదీప్ అయితే ఇస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ముందు మాట్లాడుకుంటున్నారు. మనకి అవి ఎపిసోడ్స్‌లో కట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ముగ్గురు ముందు మాట్లాడుకొని నేను గ్రీన్ ఇస్తాను, నువ్వు రెడ్ ఇవ్వని మాట్లాడుకున్న తర్వాతనే వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఇస్తున్నారు. లేకపోతే ఈ జనిత్ వచ్చినప్పుడు సడెన్‌గా అయితే మనం ఏమి రెడ్‌లు, గ్రీన్‌లు ఇవ్వద్దు. డైరెక్ట్‌గా చెప్పేద్దాము. ఇదంతా ఎందుకు జరుగుతది? అక్కడి నుండి బీబీ టీమ్ మాట్లాడుతది. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. వీళ్ళ చెవుల్లో మైకులుంటాయి. ఏదో జరుగుతాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ఎడిటింగ్‌లో అయితే మనకి కట్ చేసి అయితే చూపిస్తారు. సో, ఇదనమాట జరిగింది. ఇంకా తర్వాత చాలామంది రెడ్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా జస్ట్ మనుషుల్నైతే చూపించారు. వాళ్ళ పేర్లు కూడా తెలీదు. జస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే తెలుస్తది. టాప్ నుంచి మనీ వేసుకుంటూ పోయారు. ఎందుకంటే మళ్ళీ రేపు నుండి ఎపిసోడ్స్ స్టార్ట్ చేయాలి కదా! ఈ టాప్ 15లో ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేయాలి కదా! అందుకు వీళ్ళకి టైం లేక రెడ్ ఎవరికైతే రెడ్ ఇచ్చారో వాళ్ళందరినీ తన్నుకుంటూ వెళ్ళిపోయారు. ఇది మనీష్ గారు మాత్రం అబ్బా! ఏమైనా తెలివితేటలు ఉన్నాయా? ఆయనకి అంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టే అఫోర్డ్స్‌లో 30 అండర్ 30లో ఉన్నారనిపించింది. ఆ బోర్డు మీద రాసి ఆ ఫేస్‌లో రెడ్ చుక్క పడకుండా చూసుకోవాలంటే ఫేస్ ఎత్తేసి ఇప్పుడు నాకు అక్కడ ఫేస్ లేదు. నువ్వు రెడ్ ఏం వేస్తావు అన్నారు. బాగా అనిపించింది. ఆయన చాలా తెలివైన ఆయన అండ్ అవసరం కూడా వీళ్ళేమంటారంటే నువ్వు అవసరము బిగ్ బాస్‌కి అని చెప్పేసి నవదీప్ అండ్ బిందు కూడా ఇచ్చారు. 3 ఇవ్వడం ఖచ్చితంగా తప్పనిపించింది. నాకు 2 ఇస్తే సరిపోతది అనిపించింది. అండ్ వీళ్ళు ఒకళ్ళ విషయంలో ఓకే ఒక మాట లాగా మారుస్తున్నారు. మరొకరి దగ్గర మరొకలా ఉంటున్నారు. ఇప్పుడు శ్రేయ అండ్ జనిత్ వీళ్ళిద్దరి విషయంలో మాటలు మార్చారా? అండ్ ఇక్కడ శ్రీతేజ అండ్ అనూష రత్నంకి 3 స్టార్స్ అనేది
ఇచ్చేశారు వాళ్ళ ముగ్గురు కూడా. ఆ అమ్మాయికి 3 స్టార్స్, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ గురించి అది చెప్పుకొచ్చింది. ఇచ్చేశారు. ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీలో కష్టాలనేవి కామన్‌గా ఉంటానే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీలో ఒక్కొక్కడికి వెళ్ళిన 45 మంది ప్రతి ఒక్కరి ఫ్యామిలీకి ఆవిడి కేతమ్మ ఆవిడది అసలైన రియల్ స్టోరీ. అంటే అనుష రత్నమంది కాదని కాదు. ఆవిడ స్టోరీయే మీరు నిజంగా అలాగే ఒక పర్సనల్ స్టోరీ, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ తీసుకొని 3 స్టార్స్ ఇచ్చేస్తే ఆ కైతం గారు కూడా ఇచ్చేయాలి. ఆవిడ మామూలు కష్టాలు పడి ఆ రేంజ్‌కి వచ్చిందా? ఇంకా పొలం కూడా కొనుక్కుంది ఆవిడ. అన్ని కష్టాలు పడి సో వీళ్ళు ఒకే ఒక్క విషయానికి ఒకలేం పాజిటివ్‌గా మరొకరు నెగెటివ్‌గా ఇస్తూ అయితే వాళ్ళు గ్రీన్ సిగ్నల్స్ అండ్ రెడ్ సిగ్నల్స్ అయితే ఇస్తూ ఉన్నారు. నువ్వు అవసరము 'బిగ్ బాస్' అని చెప్పి వేసుకున్నావు. నెక్స్ట్ 'మిస్ తెలంగాణ' ఈ అమ్మాయికి ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. ఈ అమ్మాయి ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అలానే ఆమె చెప్పిన మాటలు ఏమీ అబద్ధం కాదు. విలేజ్‌లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఆ అమ్మాయి పుట్టిన టైంలో, ఆ టైంలో అంటే ఏ టైంలో అయితే ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల పుడుతుందంటే ఆ టెన్షన్ అయితే పడతారు. సో, అలానే ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఎవరైతే గట్టిగా ఉండరో, స్ట్రాంగ్‌గా ఉండరో వాళ్ళందరూ అరే! ఆడపిల్ల పుడితే కట్నం నుంచి పెళ్లి చేయాలి కదా! ప్రతి తల్లిదండ్రులకి ఉంటది. అదే ఆ అమ్మాయి చెప్పుకుంది. వాళ్ళ తండ్రికి ఇష్టం లేదు ఆడపిల్లలు పుట్టడం అని. ఎందుకు ఇష్టం లేదు అంటే, ఇలా కట్నాలిచ్చి పెళ్ళిళ్ళు చేయాలని, అంతకుమించి దాని గురించి ఎక్కువగా మనం తప్పుగా ఆలోచించకూడదు. అదే సమాజం. అదే ఆ అమ్మాయి చెప్పింది. బట్ సో, ఆ మిస్ తెలంగాణ అన్న అమ్మాయి మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. తీసుకోవడం కరెక్టే. బట్ ఆ తర్వాత మాత్రం అంత గొప్ప టాక్ ఏం రాలేదు. తర్వాత ఏం టాస్క్‌లు పెద్దగా ఆడిందని అనలేదు. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందనేది చూస్తే తెలుస్తుంది. అలానే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ 3 కైతే వెళ్దాము. సోల్జర్ ఆయనొచ్చి నా సోల్జర్ అసలు నా ప్రొఫెషన్ అనే కాదు. అనుకోకుండా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చిందని చాలామంది ఇతను ఏదైతే చెప్పాడో అదే నిజం. చాలామంది సోల్జర్స్‌గా వెళ్ళే వాళ్ళది ఇలాంటి సిట్యుయేషన్స్ అంటే ఒక జాబ్ కోసం అప్లై చేసుకొని ఒక జాబ్ కోసం అనేది అప్లై చేసుకొని అంటే జాబ్ కావాలి కదా! సో, ఏ జాబ్ దొరకక చాలామంది సోల్జర్స్‌గా మారినోళ్ళు చాలామంది ఉంటారు. సో, ఇతను చెప్తున్నదేమో అబద్ధం కాదు. నిజమే చెప్తున్నాడు. సో, అది ఏం పెద్ద అరే! ఇతను సోల్జర్ ఇంట్రెస్టింగ్‌గా చేయట్లేదన్నంత, ఇతను దేశభక్తి లేదంట ఇలా ఏమనుకోకూడదు. చాలామంది కష్టంలోనే సోల్జర్స్ వెళ్ళడానికి ఇష్టపడతారు. బట్ పంజాబ్ వాళ్ళు మాత్రం వాళ్ళు కంపల్సరీ ఆ సోల్జర్ వృత్తి అనేది వాళ్ళు చాలా సీరియస్‌గా తీసుకుంటారంట. సో, అదేదో ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 'నవదీప్' 1 ఇచ్చారు. అలానే బిందుకి వైబ్ నచ్చిందంట. సో, బిందు అడుగుతది. నేను గ్రీన్ ఇస్తానా? రెడ్ ఇస్తానా? అంటే పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. మీ దగ్గర నుంచి అంటే నిజంగానే నా దగ్గర నుంచి నాకు అదే అనిపించిందని చెప్పేస్తది. అభిజిత్ మాత్రం ఇవ్వడు. అభిజిత్ మాత్రం రెడ్ ఇస్తాడు. నెక్స్ట్ అలేఖ్య వచ్చింది. అలేఖ్య ఈ అమ్మాయి కామ్‌నెస్ మాసే కాదు క్లాస్ కూడా ఉంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పి ఈ అమ్మాయి కూడా బాగానే మాట్లాడింది. స్టార్ట్ చేసింది ఓకే. ఈ అమ్మాయి శ్రీముఖికి బాగా నచ్చింది. అమ్మో! ఈ అమ్మాయిని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టే పెట్టింది. ఈ అమ్మాయి శ్రీముఖికి బాగా నచ్చింది అనిపించడమే కాకుండా ఈ అమ్మాయి విషయంలో 2 పడ్డాయి. అభిజిత్ ఇచ్చాడు. అలానే బిందు ఇచ్చింది. నవదీప్ మాత్రం ఇవ్వలేదు ఇక్కడ. రెడ్ ఇచ్చాడు నవదీప్. అంటే అదే చెప్పా కదా! వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుంటారు. ఇద్దరు ఇద్దాము, ఒకళ్ళు 0 ఇద్దాము అన్నట్లు హోల్డ్‌లో పెడదాము. ఇవన్నీ మాట్లాడుకొని అయితే ఇస్తారు. షకీబ్ అంట నెక్స్ట్ ఇతనికి అసలు నవదీప్ ఎందుకు గ్రీన్ ఇచ్చాడనేది అర్థం కాలేదు. అసలు ఏం ఆడాడు ఈ పిల్లోడు అనేది. ఏమీ లేదు అసలు గేము. ఆ డాన్స్ వచ్చింది అన్నాడు. ఏ నా ఫ్యాన్ పని చేయట్లేదు అంటాడు. ఆ తర్వాత అసలు ఇంట్రెస్టే లేదు చెప్పాలంటే. ఆ ఇంట్రెస్ట్ లేకుండా అక్కడికి ఎందుకు ఇక్కడే కాదు ఆ తర్వాత టాస్క్‌లో కూడా ఈ పిల్లోడు ఇలాగే చేశాడంట. ఇలాగే చేసి లాస్ట్‌లో డిజర్వ్, అన్‌డిజర్వ్ అనిలో కూడా ఇతను 3 వేసుకున్నాడు. ఏంటి 3 ఓట్లు 3 ఓట్లు అన్‌డిజర్వింగ్‌కు కూడా 3 ఓట్లు పడ్డాయి. ఇతనికి ఈరోజు మాత్రం ఏం చేశాడు? ఇతను 3 జీరోలు ఇచ్చి పంపించొచ్చు బయటికి.
యాటిట్యూడ్ ఏం లేదు. అక్కడికి బిందు అడిగింది, "నవదీప్‌ని నువ్వు ఎందుకు ఇచ్చావు" అని. అప్పుడు అభిజిత్ చెప్తాడు, "బేబీ ఈస్ నాట్ ఫర్ యూ" అని ఆ నవదీప్ ఇచ్చినప్పుడు గొడవ పడతది. బిందు కూడా ఎందుకిచ్చారు అని చెప్పేసి అంటాడు. అప్పుడు నవదీప్ ఈ స్టేజే తన దారి అనుకుంటున్నాడు. కాదని ప్రూవ్ చేయడం కోసం ఇచ్చాను అంటున్నాడు. ఏదైతే ఇప్పుడు అన్నాడో అది బాగానే ఉంది. కానీ ఇవే విషయాలు కొందరి విషయంలో పాజిటివ్‌గా చెప్తున్నారు. మరికొందరి విషయంలో నెగెటివ్‌గా చెప్తున్నారు. సో, నెక్స్ట్ దాలియా అంట ఆ అమ్మాయి తను ఫిజికల్‌గా స్ట్రాంగ్ అవ్వడానికి రీజన్ ఏంటో అన్నది ఆ ఫిజికల్ అబ్యూస్ అన్నది చాలా బాగా మాట్లాడింది. దానికి ఇంప్రెస్ అయ్యి వేసుండొచ్చు వాళ్ళు. దట్స్ ఓకే. చూద్దాం ముందు ముందు ఈ అమ్మాయి ఎలా ఉంటుందో, ఎలా గేమ్ ఆడుతుంది. సో, చాలా స్ట్రాంగ్‌గానే చెప్పుకున్నది ఆ అమ్మాయిని. నిజాలే చెప్పుకుంది. ఓకే. నెక్స్ట్ సిద్దిపేట మోడల్. ఇతను కూడా అంతే పిలిచారు. టాటా బాయ్ అని చెప్పడానికే పిలిచారు. పిలిచి 3 జీరోలు వేసేసారు. పంపించేశారు అతన్ని కూడా. సో, ఆ సిద్దిపేట మోడల్ వచ్చేటప్పుడు ఒక డ్రెస్ వెళ్ళేటప్పుడేమో వీళ్ళ డ్రెస్సులు ఒకటి ఉంటాయి. ఏంటో మరి అది తెలియట్లేదు. నెక్స్ట్ వచ్చేసి అనూష రత్నం. మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాము అనూష రత్నం గురించి. ఆ అమ్మాయి గనక ముగ్గురు 3 ఒకట్లు ఇచ్చేసారు. అంటే బీబీ టీమ్ చెప్పి ఉంటది. అనూష రత్నం ఇచ్చేయాలమ్మా అని. ముగ్గురు 3 వన్‌లని చెప్పినట్టు ఉన్నారు. ఇచ్చేసారు వాళ్ళు కూడా. నెక్స్ట్ వచ్చేసి సాయి కృష్ణ. అబద్ధాల పుట్ట అనే చెప్పుకోవచ్చు. 98 నంబర్స్‌కి ప్రపోజ్ చేసి 98 నంబర్స్ అమ్మాయిలని అతనికి ప్రపోజ్ చేశారంట. జడ్జెస్‌లు కూర్చొని నవ్వుతున్నారు. అందులో ఎందుకు నవ్వొచ్చిందో నాకైతే అర్థం కాదు. క్లియర్‌గా అక్కడ ఒక పిల్లోడు అబద్ధాలు చెప్తుంటే కనబడుతుంది. సో, ఆ 2 కూడా ఫాదర్‌తో మాట్లాడడం అన్ని అబద్ధాలు చెప్పాడు. 1 కాదు, 2 కాదు. అభిజిత్ వచ్చేసి గ్రీన్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో మరి ఒకడు 8 మంది ఆ పిల్లోడు చెప్పిన మాటల్లో ఒకటేమో 98 నంబర్స్ ప్రపోజ్ చేసేసారు నాకు అంటూ నేను చాలా అందగాడిని అన్నట్టుగా చెప్పుకుంటూ కొంచెం షేవ్ చేసినట్టు అనిపించింది. అందం ఒకటే కాదు ఇంకా చాలా జనాలకి ఒకళ్ళు నచ్చడానికి అందమే ఉండక్కర్లేదు అన్నట్టుగా చాలా ఉంటాయి కదా! సో, బట్ ఇక్కడ ఈ పిల్లోడు చెప్పింది మాత్రం 98 నంబర్స్ కూడా ప్రపోజ్ చేశారు. 1 కాదు అన్నీ అబద్ధాలే. ఫాదర్‌తో ఈ పిల్లోడు మాట్లాడాడంట. మళ్ళీ ఫాదర్ కోసమే బిగ్ బాస్ హౌస్‌కి వచ్చాడంట. ఎందుకంటే ఫాదర్ అనే నేను నచ్చను కాబట్టి నాతో మాట్లాడడంట. ఫాదర్ నీకు నచ్చకపోతే నువ్వు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తే ఎందుకు తను హ్యాపీ ఫీల్ అవుతాడు. ఫాదర్ నిన్ను చూసి హ్యాపీ ఫీల్ అవుతాడంటే హ్యాపీ ఫీల్ అవుతాడు అంటాడు. మరి నీకు నువ్వు మీ ఫాదర్‌తో మాట్లాడట్లేదు. ఎందుకు మీ ఫాదర్‌కి నువ్వు నచ్చట్లేదు. కాబట్టి అలాంటప్పుడు నువ్వు ఫాదర్‌తోనే మాట్లాడట్లేదు కదా! మరి ఎందుకు ఫాదర్ కోసం నువ్వు బిగ్ బాస్ హౌస్‌కి వెళ్తున్నావని ఏమైనా ఉందా కనెక్టివిటీ? లేదు కదా! నువ్వే ఫాదర్‌తో మాట్లాడట్లేదు. మళ్ళీ ఒకవేళ ఫాదర్ అంటే నీకు అంత ఇష్టమైతే తను నీతో మాట్లాడకపోయినా కూడా నువ్వు నీ ఫాదర్‌తో మాట్లాడాలి కదా! మళ్ళీ ఫాదర్ కోసమే నేను వచ్చాను బిగ్ బాస్‌కి అని చెప్తున్నావు అంటే జస్ట్ ఫాదర్ సెంటిమెంట్‌తో యూజ్ చేసుకొని ఆ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నావు అంతే. అంతకుమించి ఇక్కడ ఏం లేదు. అన్నీ అబద్ధాలని నాకైతే అనిపించింది పర్సనల్‌గా. ఒపీనియన్ మీకైతే ఎలా అనిపించిందని కూడా చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. నవదీప్ 0, బిందు 0, అభిజిత్ మాత్రమే 1 అయితే ఇచ్చాడు. నెక్స్ట్ మధ్యలో కొంతమంది వచ్చారు. అందరినీ 2 ఇచ్చేసి తోసేశారు. నెక్స్ట్ నిఖిత గురించి కూడా అయితే వాళ్ళు మాట్లాడారు. ఈ అమ్మాయి ఫిట్‌నెస్ అంట, డాక్టర్ అలానే. సో, ఈ అమ్మాయికి అభిజిత్‌తో మిగిలిన ఇద్దరు కూడా ఓట్లు వేసేశారు. సో, ఇది నెక్స్ట్ జనీత్ వచ్చాడు. జనీత్ గురించే మాట్లాడుకున్నాం. శ్వేత గురించి కూడా మాట్లాడేసుకున్నాం. అండ్ మీకు తెలుసో లేదో తెలిసే ఉంటది. ఈ శ్వేత మనకి ఇక్కడే చెప్తుంది. ఈ అమ్మాయి మాత్రం చాలా ఇంప్రెస్డ్ అనిపించింది నాకు. వాళ్ళ మదర్ గురించి డెడ్ బెడ్ మీద కూడా ఉండగా వచ్చానని చెప్పింది కదా! అది ఆ అమ్మాయి నిజమే చెప్పింది. ఏ రోజైతే అగ్ని పరీక్ష రిలీజ్ అయిందో షో, ఆ రోజు పొద్దున్నే ఆవిడ చనిపోయారనమాట. సో, శ్వేత వాళ్ళ మదర్. సో, ఇది ఇక్కడ వరకు జరిగింది. సో, ఇది మళ్ళీ రేపటి రివ్యూ మాత్రం త్వరగా అయితే చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. రియాలిటీ షోలో ఎక్కువ క్రేజ్ ఉన్న షో ఏంటి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చే పేరు బిగ్ బాస్.
ఇప్పటికే 8 సీజన్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని సీజన్ 9లోకి అయితే ఎంటర్ అవ్వబోతుంది 'బిగ్ బాస్' సీజన్ 9. ఇప్పటివరకు చూస్తున్న 8 సీజన్ కంటే ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుందని కూడా మనం ఒక ప్రోమోతో కింగ్ నాగార్జున గారు, అలానే వెన్నెల కిషోర్‌తో ఒక ప్రోమో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది చదరంగం కాదు రణరంగం అంటూ కూడా ఆయన చేసిన ఆ ప్రోమో ఏదైతే ఉందో బాగా వైరల్ అయిందనే చెప్పొచ్చు. అయితే 'బిగ్ బాస్' సీజన్ 9 మనకి ఆ 9 మెంబర్స్ కామన్ పీపుల్స్‌ని, 9 మెంబర్స్‌ని, సెలబ్రిటీస్‌ని తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. సో, కామన్ పీపుల్స్‌ని సెలెక్ట్ చేయడం కోసం ఒక అగ్ని పరీక్ష అనేది కూడా పెట్టడం జరిగింది. ఇది ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అయ్యి ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఒక అందున పాజిటివ్‌గా వచ్చినప్పటికీ చాలా వరకు నెగటివిటీ కూడా వచ్చింది. అగ్ని పరీక్ష అనే పేరుతో 'బిగ్ బాస్' వాళ్ళు కామన్ పీపుల్స్‌ని శిక్షిస్తున్నారా అంటే వాళ్ళిచ్చిన టాస్క్ కావచ్చు, అన్నిటిని విమర్శించడం జరిగింది. సో, ఇదంతా కంప్లీట్ చేసుకొని ఫైనల్‌గా అగ్ని పరీక్షలోనే 9 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసేసారు. అలాగే సెలబ్రిటీస్ కూడా 9 మెంబర్స్‌ని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు త్వరలోనే 'బిగ్ బాస్' సీజన్ 9కి స్టార్ట్ అవ్వబోతుంది. మనకి ఆ 'బిగ్ బాస్' ఇప్పటివరకు నాగార్జున గారు బాగా హోస్టింగ్ చేశారు. ఈయనకి హోస్టింగ్ కూడా చాలా మంచి పేరొచ్చింది. మంచి ఫీడ్‌బ్యాక్ గూడా ఆయన తెచ్చుకోవడం గూడా జరిగింది. అయితే ఆ 'బిగ్ బాస్' సీజన్ 8కి, సీజన్ 9కి ఈ రెమ్యునరేషన్ ఏదైతే ఉందో దాదాపు 75% ఇంక్రీజ్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకు అంటే అసలు ఈయన ఇచ్చే క్రేజ్, ఈయన చేసే హోస్టింగు వేరే లెవెల్‌లో ఉంటుంది. ఆయన తీసుకున్న రెమ్యునరేషన్‌కి న్యాయం చేసే హోస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే అది కింగ్ నాగార్జున గారు అంటూ కూడా 'బిగ్ బాస్' నిర్మాతలు భావించడంతో ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో, సీజన్ ఏకి ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత, ఇప్పుడు ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అయితే సీజన్ 8కి ఆయన 20 క్రోర్స్ తీసుకున్నారు. ఇప్పుడు దాదాపు 75% ఇంక్రీజ్ అయినట్లు కూడా తెలుస్తుంది. 75% అంటే సీజన్ 9కి ఆయన దాదాపు 35 క్రోర్స్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బట్ దీని గురించి అధికారికంగాను ఎక్కడా కూడా ఆయన స్పందించలేదు. అంటే ఇది తప్పు, అబద్ధం, నిజం అంటూ కూడా అసలు ఆయన ఎక్కడా కూడా ఏం స్పందించలేదు దీని గురించి. సో, ఆయనకెంత ఇచ్చినా కూడా న్యాయం చేయగలుగుతారు అనే ఒక అభిప్రాయంతోనే 'బిగ్ బాస్' నిర్మాతలు కూడా ఆయన అడిగినంత ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ 'బిగ్ బాస్' హోస్ట్ కింగ్ నాగార్జున గారు కాకుండా ఇంకెవరు కూడా సెట్ అవ్వరేమో అనే అభిప్రాయంతో, సో, ఆయన చేస్తున్న హోస్టింగ్‌కి న్యాయం చేస్తారు. తీసుకున్న రెమ్యునరేషన్ గంటూ కూడా వాళ్ళు భావించడంతో ఆయన అడిగినంత ఇస్తున్నారు. సో, మనం చూస్తాం నాగార్జున గారి హోస్టింగ్ ఏ లెవెల్‌లో ఉంటుంది. ఆయన ఎప్పుడు ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోవాలి, ఎలా విధంగా ఆకట్టుకోవాలి, అలాగే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సేమ్ టైము అక్కడ కంటెస్టెంట్స్‌కి ఎలా బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు చేసిన తప్పులకి, వాళ్ళు చేసిన మంచి పనులకి ఎలా కాంప్లిమెంట్ ఇవ్వాలి అన్నీ కూడా ఆయనకి బాగా తెలుసంటూ కూడా అందరూ కామెంట్ అయితే చేస్తున్నారు. ఆయన హోస్టింగ్ చాలా బావుంటుంది. ఎప్పుడు కోప్పడాలి, ఎప్పుడు తిట్టాలి, ఎప్పుడు పొగడాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు ఫ్రీగా ఉండాలని కూడా ఆయనకి తెలుసు అంటూ కూడా చాలామంది ప్రేక్షకులు కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. బట్ ఇంకొంతమంది ఆయన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. ఆయన ఏమంటారంటే ఆయన నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. నచ్చకపోతే ఆయన ఎప్పుడు తిడుతూనే ఉంటారు. మంచి చేసినా కూడా తిడుతూనే ఉంటారంటూ కామెంట్ రూపంలో ఎన్నో మనం కామెంట్స్ అయితే చూసాము. బట్ ఈ సీజన్‌లో హోస్టింగ్ కూడా చాలా ఇంకా డబుల్, త్రిబుల్ ఉండబోతుంది అంటూ కూడా నాగార్జున గారు కూడా చెప్పారు. ప్లస్ మనకి తెలుస్తుంది 9 మెంబర్స్ కామన్ పీపుల్స్, 9 మెంబర్స్ సెలబ్రిటీస్ అంటే ఈసారి మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ చాలా ఎక్కువగా ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. నాకు తెలిసి గొడవలు కావచ్చు, అలాగే టాస్కులు కావచ్చు అన్నీ కూడా ఇప్పటివరకు సీజన్ 8 చూసినంత కంటే ఇప్పుడు డబుల్, త్రిబుల్ ఉండబోతుంది అంటూ కూడా తెలుస్తుంది. అది చూద్దాం. అసలు ఈ సీజన్‌లో ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా వస్తారు, నార్మల్ పీపుల్ ఎవరొస్తారు, సెలబ్రిటీస్ ఎవరొస్తారు, అసలు ఎవరు గెలుస్తారు అన్నీ కూడా మనం త్వరలోనే చూడబోతున్నాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.